అనగనగా కొత్తపల్లి అనే గ్రామంలో కోటయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతనిది చాలా తొందర స్వభావం. కాని అతనిలో ఒక మంచి గుణం ఉండేది. ఒళ్ళు వంచి కష్టపడేవాళ్లంటే అతనికి ఎంతో అభిమానం. ఇదిలా ఉండగా కోటయ్య వద్దకు ఒకరోజు సూరన్న, సోమన్న అనే ఇద్దరు వ్యక్తులొస్తారు. అయ్యా, నా పేరు సోమన్న, ఇతని పేరు సూరన్న. మాది ఈ పక్క ఊరు. మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చామండి. ఏటి పనా? ఏం పని చేస్తారు మీరు? నా దగ్గర పని చేయాలి అంటే బాగా కష్టపడే తత్వం ఉండాలి మరి. అయ్యా, మీరు ఏ పని చెప్పినా ఒళ్ళు వంచి పనిచేస్తాం. దయచేసి మాకు పనిప్పించండి అయ్యా. సర్లే, ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి పనంతా చేసి సాయంత్రానికి రండి. మీ పనితీరుని బట్టి మీకు జీతం ఇస్తాను అని చెప్పి వాళ్లని పనిలోకి తీసుకుంటాడు కోటయ్య. అయితే వారిలో సోమన్న రెక్కలు వంచి కష్టపడి పనిచేసేవాడు. ఇక సూరన్న ఇందుకు విరుద్ధం. అతనికి పనంటే ఒళ్ళు వంగేది కాదు. వాళ్లు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లిన మొదటి రోజే పొలంలో ఇద్దరూ పనిచేస్తూ ఉండగా సూరన్న పని మానేసి, ఇదిగో సోమన్నా, నాకు కొంచెం అలసటగా ఉంది. నేను వెళ్ళి అలా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను. ఈలోగా మన యజమాని ఎప్పుడొచ్చినా నేను ఇప్పుడే మంచినీళ్ళు తాగడానికి వెళ్లాను చెప్పు అని అక్కడ్నుండి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక ఎంతసేపైనా తిరిగిరాడు. అయితే సాయంకాలానికి సోమన్న తన పని చాలించి ఎడ్లను చెరువులో శుభ్రంగా కడిగి తాను తన ఒంటి బురద కడుక్కుంటూ ఉండగా సూరన్న అప్పుడొచ్చి, ఏంటి, ఇక్కడ పనంతా అయిపోయిందా? నా పని కూడా నువ్వే చేసేసావా ఏంటి? అయ్యో, నేను ఎప్పుడో వద్దామనుకున్నాను. కాని అలా చెట్టు కింద చల్లగాలికి కునుకు పట్టేసింది. ఈ సంగతి మాత్రం మన యజమానికి చెప్పగే అని చెప్పి ఏదో ఆలోచించి వెంటనే తన ఒంటికి కూడా ఇంత బురద పూసుకుని సోమన కంటే ముందుగానే ఇల్లు చేరుకుంటాడు. ఇక ఒంటిమీద బురదతో ఇంటికి వచ్చిన సూరన్నను కోటయ్య చూస్తూనే, ఏం సూరన్న, ఊళ్ళంతా బురదేటి? పొలంలో పనంతా అయిపోయిందా? అయిపోయిందయ్యగారు. ఈరోజు చాలా పనుంది. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే కొంచెం ఆలస్యమైంది అయ్యగారు అని అబద్ధం చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక అతనిపై జాలిపడిన కోటయ్య తన భార్యతో ఇలా అంటాడు, అయ్యో పాపం, ఈ సూరన్న పొలంలో రోజంతా కట్టబడి పనిచేసినట్టున్నాడు. అతను ఒళ్ళంతా బురద పట్టేసింది. అతను కొంచెం తిండి ఎక్కువ పెట్టు, అలాగే కొంచెం జీతం కూడా ఎక్కువేద్దాం అని చెప్తాడు కోటయ్య. ఇంతలో సోమన్న కూడా ఎడ్లను తోలుకుని ఇంటికి చేరుకుంటాడు. అయితే ఎడ్ల మీద కాని సోమన్న మీద కాని బురద మరక కూడా కనపడదు. ఇక అతన్ని చూసి కోటయ్య భార్యతో ఇలా అంటాడు, ఈ సోమనొట్టి బద్దగస్తుల్లో ఉన్నాడు చూడు. అతను ఒళ్ళు అసలు పనిచేసినట్టే లేదు. ఇక ఇతనికి పెద్దగా తిండేం పెట్టక్కర్లేదు. అలాగే ఇతనికి ఆ సూరన్న కంటే తక్కువ జీతం ఇస్తాను. నీకు తెలుసు కదా, నాకు బద్దగస్తులంటే అస్సలు ఇష్టం ఉండదని. నా దగ్గర కష్టపడే వాళ్ళకే గౌరవం ఉంటుంది అని అంటాడు కోటయ్య. ఇక అది మొదలు సోమన్నకు రోజూ చాలీ చాలని తిండి, సూరన్నకు విందు భోజనం లభిస్తూ వచ్చేవి. ఇక కోటయ్య కూతురు కమల చాలా చురుకైన పిల్ల. జీతగాళ్లు తిండి తినేటప్పుడు సోమన్నకు తిండి చాలటం లేదని, సూరన్నకు తిండి ఎక్కువవుతోందని ఆమెకు అనుమానం కలుగుతుంది. ఏంటి సోమన్నా, నీకు రోజూ పెట్టే ఆహారం సరిపోవటం లేదనుకుంటాను. కొంచెం ఎక్కువ పెట్టమని, అలాగే ఆ సూరన్నతో సమానంగా నీకు జీతం ఇవ్వమని అడగచ్చు కదా. అలా ఎలా అడుగుతారమ్మా? నేను చేసే పనిని అయ్యగారు గుర్తించి నాకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. ఇక నేను నోరు తెరిచి నాకు ఇంత కావాలి అని అడగటం ధర్మం కాదు కదా. కాని ఆ సూరన్న నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కదా. అతను నీతో పాటే వచ్చినవాడు. నాకు ఎంత ప్రాప్తముంటే అంతే వస్తుందమ్మా. ఇక సూరన్నకు వస్తుంది అని నేను అసూయ చెందడం భావ్యం కాదు. ఒకవేళ అలాంటిదే ఉంటే అయ్యగారంతా తెలుసుకుంటారు అని చాలా సౌమ్యంగా చెప్పి వెళ్ళిపోతాడు సోమన్న. ఇక సోమన్న మాటలు విన్నాక ఎందుకో కమలకు వారి విషయంలో తన తండ్రి ఏదో పొరపాటు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇతన్ని చూస్తే ఒళ్ళొంచి పనిచేయటం తప్ప ఇంకేమీ తెలిసినట్టు లేదు. ఇక ఇతని పట్ల మా నాన్నగారు ఎందుకో తప్పుడు అభిప్రాయంలో ఉన్నట్టు నాకనిపిస్తోంది. అది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే నేను పొలం వెళ్లి వీళ్లలో ఎవరు అసలు నిజంగా పనిచేస్తున్నారో తెలుసుకోవాలి అని అనుకుని కమల ఒకనాడు ఏదో పని పెట్టుకుని పొలానికి వెళుతుంది. ఆ సమయంలో పొలంలో సోమన్న ఒక్కడే పనిచేస్తూ కనిపిస్తాడు. సూరన్న కోసం చూస్తే దూరంగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అదేంటి సోమన్నా, ఈ పొలంలో నువ్వొక్కడివే పనిచేస్తున్నావేంటి? ఆ సూరన్నను చూస్తే వెళ్ళి ఆ చెట్టు కింద నిద్రపోతున్నాడు. ఏమో, అతనేదో అలసిపోయాను అని చెప్పి వెళ్ళి నిద్రపోతున్నాడు. అయినా ఎవరు చేస్తే ఏముంది? ఈరోజు పని పూర్తయితే గాని మేము ఇంటికి రాం కదా
అని చెప్పడంతో అసలే కమలకు కూడా తండ్రిలాగే శ్రమపడేవాళ్లంటే చాలా అభిమానం ఉండటంతో అతనిపై జాలిపడి, అయ్యో నువ్వొట్టి అమాయకుళ్ళ ఉన్నావే, పని మొత్తం నువ్వే చేస్తే సాయంత్రం ఆ సూరన్న ఇంటికొచ్చి నాన్న దగ్గర తానే పని చేసినట్టు నటిస్తున్నాడు. అందువల్ల నువ్వెంత నష్టపోతున్నావో నీకు తెలుసా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. నాకు పని కావాలి అని అడిగిన వెంటనే అయ్యగారు పనిచ్చారు. అందుకే ఆయన కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఎందుకంటే మా తాత చెప్పాడు, ఒళ్ళు దాచుకోకుండా శ్రమపడేవాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని. ఇక ఆ మాటలు విన్న కమల ఆశ్చర్యపోతుంది. సోమన్నతో కొంతసేపు మాట్లాడి అతను పనిచేసే పద్ధతి కొంతసేపు చూసి ఆనందించి ఇంటికి బయలుదేరుతుంది. ఇక సోమరిపోతు సూరన్న ఎప్పటిలాగే ఒంటికి బురద పూసుకుని తన తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో ఆమెకు అర్థమై ఇంటికి తిరిగి వస్తూనే ఆమె తన తండ్రితో, నాన్నా, ఆ పొలం పనంతా సోమన్న ఒక్కడే చేస్తున్నాడు. సూరన్న రోజంతా చెట్టు కింద పడుకుని నిద్రపోయి ఒంటికింత బురద పూసుకుని ఇంటికొస్తున్నాడు. అది చూసి నువ్వేమో వాడు చాలా కష్టపడుతున్నాడనుకుని వాణ్ణి ఎద్దురు మేపినట్టు మేపుతున్నావు. తిన్నది అరక్క వాడు ఒక్కో పూట పస్తుంటున్నాడు. ఇక రోజంతా చచ్చేటట్టు కష్టపడే సోమన్నకు మనం పెట్టే తిండి చాలక ఎండిపోతున్నాడు నాన్నా. ఇప్పటికైనా నువ్వు నిజానిజాలు తెలుసుకుని ఆ సోమన్నకు న్యాయం జరిగేటట్టు చూడు అని అంటుంది. దాంతో అసలు సంగతి అర్థం చేసుకున్న కోటయ్య ఆ సాయంకాలం సూరన్న ఒంటి నిండా బురద పూసుకుని ఇంటికి రాగానే అతన్ని పిలిచి, యారా సూరన్న, నువ్వు రోజు పొలంలో పనిచేయకుండానే ఇలా ఒంటి నిండా బురద పూసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నావా అని అడుగుతాడు. దాంతో అసలు నిజం తెలిసిపోయిందని భయపడిపోయిన సూరన్న ఇంకా నటిస్తూనే, అయ్యో, అదేంటయ్య గారు అలా అంటున్నారు? నేను పగలంతా చచ్చేటట్టు పనిచేస్తున్నాను. మీకెవరో అబద్ధం చెప్పినట్టున్నారు అంటాడు సూరన్న. ఇంతలోనే సోమన్న కూడా ఇల్లు చేరుతాడు. అతన్ని కూడా పిలిచి కోటయ్య ఇలా అంటాడు, ఏం సోమన్న, ఈ సూరన్న పొలంలో రోజంతా కష్టపడి పనిచేస్తున్నాడా అని అడగ్గానే సోమన్నకు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ, అది మరి అయ్యగారు, ఈ సూరన్న పనిచేయటం నేను చూడలేదండి. మరి ఈ సంగతి ఎన్నాళ్ళు నువ్వు నాకెందుకు చెప్పలేదు అని కోటయ్య సోమన్నను అడుగుతాడు. అయ్యా, ఆ సంగతి మీరు నన్ను అడగలేదు, అందుకనే నేను మీకు చెప్పలేదు. అయినా వాడి మీద నేనేమీ కాపలాదారుని కాదు కదండీ అంటాడు సోమన్న. దాంతో కోటయ్య సూరన్న కేసి తిరిగి, ఇప్పుడు చెప్పు సూరన్న, నువ్వు పొలంలో అసలు పని చేయటం లేదని నా కూతురు చెప్పింది. అలాగే సోమన్న కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడేమంటావు? అయ్యగారు, అసలు సంగతి అది కాదండి. మీ అమ్మాయి గారు రోజు పొలం దగ్గరికి వచ్చి ఆ సోమనతో ఆ సంగతి నేనెక్కడ బయట పెడతానోనని ఇద్దరు కుట్ర పని నా మీద చాడీలు చెప్తున్నారయ్యా అంటాడు సూరన్న. దాంతో అసలే తొందర మనిషైన కోటయ్య అతని మాటలు నమ్మి వెంటనే సోమన్న మీద కోపంతో, ఎరా సోమన, ఏదో కష్టపడి పని చేసుకుంటావని నీకు పనిస్తే నా కూతురుతోనే సరసాలాడతావా? ఉండు, నీ పని చెప్తాను అని సోమన్న ఏదో చెప్తున్నా వినకుండా తన చేతికర్రతో సోమన్నను చావబాదుతాడు. కమల ఆపడానికి వచ్చినా వినడు. ఇక తరువాత ఆయన కమలతో, నువ్వింకో పాలకు పొలానికి వెళ్ళావంటే నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను, జాగ్రత్త అని చెప్పి ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ రాత్రి సోమన్నకు అన్నం పెట్టొద్దని తన భార్యకు చెప్తాడు. తన ఎత్తు పారినందుకు సూరన్న చాలా సంతోషించి ఇక తనకేమీ భయం లేదనుకుంటాడు. ఇదంతా చూసిన కమల తనలో తాను ఇలా అనుకుంటుంది, అయ్యో పాపం, నా వల్లే ఈరోజు ఆ సోమన్న అన్ని దెబ్బలు తిన్నాడు. అతను చాలా అమాయకుడు. కాని ఆ సూరన్న ఎన్ని అబద్ధాలు చెప్పాడు. సోమన్న కష్టాన్ని కూడా అతన్ని కష్టంగా చెప్పుకుని చాలా అన్యాయం చేస్తున్నాడు. ఎలా అయినా సోమన్నను కాపాడాలి అని అనుకుని ఆ క్షణం నుంచి ఆమెలో సోమన్న మీద అమితమైన అనురాగం పుట్టుకొస్తుంది. ఆ రాత్రి ఆమె భోజనం పట్టుకుపోయి సోమన్న చేత తినిపిస్తుంది. తర్వాత ఆమె తన తల్లితో సూరన్న దుర్మార్గం, సోమన్నకు జరిగే అన్యాయం అంతా చెప్పి, అమ్మా, సోమన్న చాలా మంచి మనిషి, గొప్ప పనిమంతుడు కూడా. ఆ సూరన్న చెప్పే మాటలు విని నాన్న అతన్ని అవమానించాడు. చేయని తప్పుకు అతను శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా అలాంటి మంచి వ్యక్తితో రోజూ పొలానికెళ్లి సరసాలాడకపోవటం నాదే తప్పు అనంటుంది. దాంతో కూతురి మనసు ఆ తల్లి గ్రహిస్తుంది. మర్నాడు జీతగాళ్లు పొలానికి వెళ్లిన తరువాత నెమ్మదిగా భర్త వద్దకొచ్చి ఇలా అంటుంది, అదేంటండి, కొత్త జీతగాళ్లను పెట్టాక మీరసలు పొలం వైపు వెళ్లటమే మానేశారు? అక్కడ అసలు పని ఎలా జరుగుతుందో ఒకసారి చూసి రాకూడదు అంటుంది అతని భార్య, అతనికి అసలు నిజం తెలియజేద్దామని. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఇదిగో
ఈరోజే నేను పొలానికెళ్ళి అక్కడ జరిగే పనులన్నీ ఓసారి చూసొస్తాను, సరేనా? అని కోటయ్య కాస్త పొద్దెక్కగానే పొలానికి వెళతాడు. అక్కడికి వెళ్లి చూడగానే సోమన్న సొంత పొలంలో పనిచేసినట్టు పరధ్యానం లేకుండా పని చేసుకుపోతూ ఉంటాడు. కాని సూరన్న ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అది చూసి కోటయ్య, అంటే నా కూతురు చెప్పింది అక్షరాలా నిజమన్నమాట. అయితే నేను ఆ మాట నమ్మకుండా ఆ సోమన్నను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంతకాలం ఆ సూరన్న లాంటి సోమరుగోడును మేపి కష్టపడి పనిచేసే సోమన్నకు అన్యాయం చేశాను అని బాధపడుతూ కోటయ్య దహించుకుపోతున్న అంతరాత్మతో ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వెంటనే ఇంటికి వచ్చి తాను చేసిన తప్పో తన భార్యకు చెప్పుకుంటాడు. తాను చేసిన దానికి పరిహారమేమిటో ఆయనకు తెలియరాలేదు. అయినా మీరు ప్రతిదానికి తొందరపడతారు. అమ్మాయి నాకు నిజం చెప్పింది. సోమన్న మన కుటుంబంలో ఒక వ్యక్తిలా ఉంటాడు. అతను పరాయి పొలంలో పనిచేసినట్టు చెయ్యడు. మీరు కొడితే తన వల్ల ఏ తప్పు లేకపోయినా పల్లెత్తు జవాబు చెప్పక పడి ఊరుకున్నాడు. మనకా మగపిల్లలు లేరు. పిల్లని ఎక్కడో ఇవ్వటం దేనికి? సోమన్నకే ఇస్తే మనకు కూతురు అల్లుడు కూడా కళ్ళెదుటే ఉంటారు కదా అంటుంది కోటయ్య భార్య. దాంతో భార్య అలా అనగానే కోటయ్య మనసులో ఉన్న బాధంతా తీసేసినట్టవుతుంది. ఇక ఆమె చెప్పిన సలహా సరైనదే అనుకుంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు అనవసరంగా ఆ సోమన్నను నేను బాధపెట్టానని చాలా విచారించాను. కానీ నువ్విచ్చిన సలహాతో నా బాధంతా ఒక్కసారి తీసేసినట్టయింది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. మన అమ్మాయికి ఒక మంచి భర్తనిచ్చిన వాళ్ళం అవుతాం. ఇక ఆ సాయంకాలం జీతగాళ్లొచ్చే లోపల కోటయ్య కొన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంటాడు. సూరన్న సోమన్న ఇంటికి రాగానే ఆయన సూరన్నతో, ఒరే సూరన్న, నువ్వు సోమన్నకు ఒళ్ళు బట్టి నలుగు పెట్టి తలంటి స్నానం చేయించు. అదేంటయ్య గారు, నేను ఈడికి తలంటారా? రోజల్లా కష్టపడి వచ్చాను, నా వల్ల కాదయ్యా అంటాడు సూరన్న. దాంతో కోటయ్య మరింత ఆగ్రహంగా, నోరు మూసుకుని చెప్పినట్టు చేయబోతే మక్కిలెరగొడతాను. దాంతో సూరన్న యజమాని గొంతు విని హడలిపోయి చచ్చినట్టు సోమన్నకు తలంటి స్నానం చేయిస్తాడు. సోమన్నకిదంతా ఏమీ అర్థం కాదు. తలంటి స్నానం పూర్తి కాగానే కోటయ్య సోమన్నను తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకుంటాడు. తనకేసి వింతగా చూస్తున్న సోమన్నతో ఆయన, ఎందుకు సోమన్న అంతా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు నా కాబోయే అల్లుడివి అని కోటయ్య అంటాడు. అప్పుడు సోమన్నకు పరిస్థితి చాలా వరకు అర్థమవుతుంది. అయ్యా, ఏంటి మీరంటున్నది? నేను మీ అల్లుడేంటి? అవును సోమన్న, నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ కష్టానికి తగిన ఫలం ఇవ్వలేదు. అందుకే నీలాంటి పనిమంతుణ్ణి, మంచివాణ్ణి మా అమ్మాయికిచ్చి పెళ్లి చేసి నీ పట్ల నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మాయి కమలా, నువ్వేమంటావు? ఇలాంటి మంచివాణ్ణి నా భర్తగా చేస్తాను అంటే నేనెందుకు కాదంటాను నాన్నా. ఇప్పటికైనా అతని పనిని గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకంతా మీ ఇష్టం. ఇందులో నాదేం లేదమ్మా. అతను శ్రమించాడు. అతని శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు అతనికి దక్కింది అని తర్వాత మంచి ముహూర్తం చూసి కోటయ్య తన కూతురికి సోమన్నకు ఘనంగా పెళ్లి చేస్తాడు. ఇంతయ్యాక సూరన్నకు ఒక విషయం అర్థమవుతుంది. శ్రమపడినవాడు బాగుపడక తప్పదు. ఈ నీతి గ్రహించిన సూరన్న ఆ రోజు నుండి శ్రమపడి పనిచేయటం నేర్చుకుంటాడు. వాడిలో వచ్చిన మార్పు చూసి కోటయ్య చాలా సంతోషిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.